హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు రేపు 1 తారీఖున అంటే నవంబర్ 1 తారీఖున జీతాలు, పెన్షన్‌లు వీరికి జమ అవుతాయనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి రేపటి రోజున ఎవరెవరికి జీతాలు, పెన్షన్‌లు జమ అవుతూ ఉన్నాయో, అవ్వబోతున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్ అందరికీ ఒక శుభవార్త. అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. సో, పూర్తి వివరాలు అలాగే నవంబర్ 1 తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమయ్యే లిస్టు బిల్లుల ప్రస్తుత గురించి తెలుసుకుందాం. అలాగే బిల్లుల ప్రస్తుత స్టేటస్ గురించి కూడా వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. ఇకపోతే నవంబర్ 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. అంటే రేపటి రోజున. సో, ఈ నెల అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు నవంబర్ 1 తేదీని శుక్రవారం సారీ ఫ్రెండ్స్ శనివారం రోజున బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ఈ విషయానికి వచ్చినట్లయితే ట్రెజరీ జాబితా కూడా విడుదలయ్యింది. 1 తేదీన ఏ ఏ జిల్లాల వారీగా వారికి జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయో ఆ ట్రెజరీ లిస్ట్ పూర్తి వివరాలు ఇక్కడ అయితే తెలుసుకుందాము. బిల్లుల అప్డేట్ అండ్ అప్రూవల్ స్టేటస్ అక్టోబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ వరకు కూడా సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు డీడీఓలు ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్ యొక్క పెన్షన్ బిల్లులు పూర్తిగా అప్‌లోడ్ చేయడం అయితే పూర్తయిపోయింది. అన్ని బిల్లులు కూడా దాదాపుగా ఎస్‌టీఓ గారి అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఈ మేరకు పూర్తి చేసిందని చెప్పొచ్చు. సో, హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అప్‌లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పే స్లిప్స్ సో, ప్రస్తుతం బిల్లులైతే చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయండి. అతి తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా బిల్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు సాయంత్రం వరకు ఆర్‌బీఐ ఈకోబేర్‌కి రావాల్సి ఉంటుంది. సో, బిల్లులో కదలికను బట్టి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ తమ పే స్లిప్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఇక్కడ తెలుసుకుందాము. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిధి యాప్‌లో గానీ, లేదా నిధి వెబ్‌సైట్‌లో గానీ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. పెన్షనర్స్ విషయానికొస్తే మాత్రం కేవలం పెన్షనర్స్ నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే పే స్లిప్స్ అందుబాటులో అయితే ఉంటాయి. ఇకపోతే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలని చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఉద్యోగులకైనా, పెన్షనర్స్‌కైనా ఇదే ప్రాసెస్ అండి. ఎందుకంటే వెబ్ పోర్టల్ ద్వారా కాబట్టి. ఇందులో నిధి అని టైప్ చేసినట్లయితే నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనైతే వెబ్‌సైట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు నో యువర్ సీఎఫ్ఎంఎస్ ఐడీ జియో సర్క్యులర్ మెమోస్ అనేది ఉంది కదా! అది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్‌సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనేది. ఇక్కడ మనకు 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. అక్కడ మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సో, మన యూజర్ ఐడీ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మొబైల్ ఓటీపీ ద్వారా పాస్వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మన ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో లాగిన్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ యువర్ మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. దాని కిందే మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో అక్టోబర్ 2025 పే స్లిప్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే వ్యూ పే స్లిప్ మీద ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుంది. సో, పే స్లిప్ అనేది మనము డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పే స్లిప్‌లో ముందుగా సో, ఇది ప్రాసెస్ అండి. డౌన్‌లోడ్ చేసే విధానము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ విధంగా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి 3 డాట్ పైన క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్వర్డ్ సో, ఎంప్లాయీ డీటెయిల్స్‌లో అక్కడ పే స్లిప్ అనేది కనిపిస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే పే స్లిప్‌లో తప్పులు లేవని నిర్ధారించుకోండి. ముందుగా మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పే స్లిప్‌లో ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా? ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే వెంటనే మీ సంబంధిత అధికారికి తెలియజేయండి. కొంతమంది గత నెలలో డౌన్‌లోడ్ చేసుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయిలే అనుకోని ఈ నెల నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ నెల మనకు
3.64% డీఏ కూడా పెరిగింది. పెన్షనర్స్‌కి డీఆర్ కూడా 3.64% పెరిగింది. సో, ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది. గత నెలతో పోలిస్తే ఈ నెల ఎక్కువ జీతము మరియు సాలరీ వస్తుందన్నమాట. సో, కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైనా తప్పులు దొర్లవచ్చు. కాబట్టి మీరే వాటిని కనుక్కొని సంబంధిత డీడీఓ గారికి మీరైతే చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇక డీఏ పెంపు మరియు ఇతర వివరాలు. ముఖ్యంగా ఈ నెల డీఏ కూడా పెంచడం అయితే జరిగింది కాబట్టి, ఆ డీఏ మీకొచ్చిందా లేదా? జీతం పెరిగిందా లేదా? అనేది మీ డిడక్షన్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా? అలాగే పర్సనల్ డీటెయిల్స్, స్పౌస్ నేమ్ గాని, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ వ్యక్తిగత వివరాలు కూడా సరిచేసుకోండి. మీ పే స్లిప్‌లో పేరు, పుట్టిన తేదీ, భార్యాభర్త వివరాలు వంటి వ్యక్తిగత వివరాలు ఉన్నాయా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా పెన్షనర్స్ తమ పుట్టిన తేదీని సరిగ్గా చెక్ చేసుకోవాలి. దీని ఆధారంగానే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. చాలామంది పే స్లిప్‌లో పుట్టిన తేదీలలో పొరపాట్లున్నాయని చెప్తున్నారు. అలాంటి పొరపాట్లున్నట్టయితే మీకు వెంటనే మీ యొక్క ఎస్‌టీఓ గారి లేదా డీడీఓ గారిని సంప్రదించండి. రాతపూర్వకంగా మీ యొక్క సమస్యను వారికైతే తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు అప్రూవల్ అయిన ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే, సో, ఫ్రెండ్స్ ఇప్పటివరకు బిల్లులన్నీ కూడా దాదాపు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సే ఉన్నాయి. ఇంకా ఏ ఒక్క బిల్లు కూడా ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే రాలేదన్నమాట. ఈరోజు ఈవినింగ్ వరకు రావాల్సి ఉంటుంది. మరి వస్తుందో లేదండి చూద్దాం అప్డేట్. ఇక ఇప్పటివరకు అప్రూవల్ అయిన ట్రెజరీలండి కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ వారికి, విజయవాడ, ఏలూరు, రాజోలు, చింతలపూడి, కర్నూలు, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, తెనాలి, బొబ్బిలి, కడప, తాడిపత్రి, రాజమహేంద్రవరం, తిరుపతి, మదనపల్లి, కైకలూరు, మచిలీపట్నం, అద్దంకి, సత్యవీడు, నెల్లూరు, పామూరు, కర్నూలు, ఉరవకొండ, సత్యవీడు, చిత్తూరు. ఈ ప్రధాన ట్రెజరీ పరిధిలో బిల్లులైతే అప్రూవల్ అయ్యాయి. మరికొన్ని తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. అంటే ఎస్‌టీఓ గారి అప్రూవల్ పొంది నిధుల విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. ఇక జీతాలు జమ అయ్యే ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా కొన్ని డిపార్ట్‌మెంట్ వారికి ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్‌లు జమ కానున్నాయి. అందులో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఈ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన వారందరికీ ఒకటో తేదీన జీతాలు జమ అవుతాయి. మిగిలిన శాఖలన్నిటికి కూడా రెండవ తేదీన లేదా మూడో తేదీన అయితే పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్స్ జమ అవుతాయనేది సమాచారము. పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక. పెన్షనర్స్ మీరు ఖచ్చితంగా మీకు నవంబర్ 1 తేదీన మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయన్నమాట పెన్షన్‌లు. ఈ విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. 1 తేదీన జీతాలు పడే ముఖ్యమైన ట్రెజరీల లిస్ట్ అండి. శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట, పాలకొండ, టెక్కిలి, ఆమదాల వలస, సోంపేట, రాజాం, కొత్తూరు, ఇచ్చాపురం, రణస్థలము. విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, రంపచోడవరం, యలమంచిలి, పాడేరు, అరకు, చింతపల్లి. గోదావరి జిల్లాలు తూర్పు మరియు పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, కొవ్వూరు, పాలకొల్లు, పెనుగొండ. కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు విజయవాడ, గుడివాడ, తెనాలి, గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, మచిలీపట్నము. రాయలసీమ జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరులలో అనంతపురం, కర్నూలు, నంద్యాల, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి. ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో ఒంగోలు, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీఓ, ఎస్టీఓ, డీటీఓ పరిధిలో అన్ని లిస్టులు అయితే ఉన్నాయండి. సో, మీ ట్రెజరీ పేరు కూడా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని చివరికి ఒక ముఖ్య గమనిక. ప్రభుత్వం ప్రతి నెలలాగే ఈ నెల కూడా 1 తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమ చేసే దిశగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి ఒకరోజు అటు ఇటు ఆలస్యం కావచ్చు. కానీ మొత్తం మీద జీతాలు మరియు పెన్షన్స్ టోటల్‌గా నవంబర్ 3 తేదీ లోపల పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఎవరు కూడా కంగారు పడవద్దు అనైతే సమాచారం అనమాట. కొంతమంది ఉద్యోగులు పాత బిల్లులను అప్‌లోడ్ చేశారు. వారికి మాత్రం కాస్త ఆలస్యంగా జమ అయ్యే అవకాశాలున్నాయండి. ఎందుకంటే వారి పాత డీఏతోనే బిల్లులను జనరేట్ చేశారు. వారికి తిరిగి బిల్లు సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అలాంటి వారికి మాత్రం అంటే డీఏ పెరిగింది కాబట్టి మళ్ళీ ఆ బిల్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ బిల్లు అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, వారికి మాత్రమే ఆలస్యం అవ్వచ్చు. మిగిలిన వారందరికి కూడా ఒకటో తేదీన నిధులు విడుదల అవుతాయి. సో, ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఎప్పటిలాగే ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. జీతాలు, పెన్షన్‌లు, పీఆర్‌సీ, ఐఆర్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో రూపంలో అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే.
థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.